Hi friends, welcome to CSR Academy Festivals. My name is Balakrishna, you know well. సోషియాలజీలో ఏపీపీఎస్సీలో మరి ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫస్ట్ టాపిక్ కుటుంబము అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, కుటుంబము అని చెప్పేసి అన్నాం. కుటుంబం అనేది విశ్వజనీనమైనది. ఓకే, దిస్ యూనివర్సల్ అని చెప్పేసి అంటున్నాం. విశ్వజనీనమైనది. ఇదొక ప్రాథమిక సమూహం, ప్రాథమిక సంస్థ అని చెప్పేసి అని అంటున్నాం. కుటుంబం, కుటుంబానికి పునాది ఏది అంటే వివాహం అని చెప్పేసి అని అన్నాం. గుర్తుందా? మరి కుటుంబం అనేక రకాలుగా, అంటే దేని బట్టి అనే అంశం మీద అనేక రకాలుగా విభజన చేయబడింది అని చెప్పేసి అంటున్నాం. మరి కుటుంబం అనే పదం ఏ రకంగా ఆవిర్భవించబడింది, కుటుంబం ఏ రకంగా ఏర్పడింది అనే అంశాలన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏపీపీఎస్సీ సిలబస్ లో నీకు సోషియాలజీ ఎన్ని మార్క్స్ ఉంది? 30 మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్వాలిఫై ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే సోషియాలజీ కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. మరి ఇటువంటి సందర్భంలో అందులో ఏపీపీఎస్సీలో ఫస్ట్ టాపిక్ ఏం పెట్టాడు అన్నట్లయితే కుటుంబాన్ని ఇంగ్లీష్ లో ఏమని అన్నాం? ఫ్యామిలీ అని అంటున్నాం. కుటుంబాన్ని ఏమని అన్నాం? సో ఇట్స్ కాల్డ్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటున్నాం. గుర్తుందా? సో కుటుంబం అంటే ఇంతమంది వ్యక్తులు, తరతరాలుగా 3 తరాలు ఉన్న వ్యక్తులు ఉండవచ్చు, అదే రకంగా 2 తరాలు ఉన్న వాళ్ళు ఉండవచ్చు. ఉమ్మడి కుటుంబం అని అన్నాం, సో విస్తృత కుటుంబం అని అన్నాం, పితృస్వామ్య అన్నాం, మాతృస్వామ్య, ఇలా అనేక రకాలైన కుటుంబాలు. బట్ ఫస్ట్ పరిచయం కుటుంబం అనేది ఎలా ఏర్పడింది అనే అంశాన్ని మనం చూద్దాం. ఓకే, ఈ కుటుంబం అనే పదం మరి చూసినట్లయితే, కుటుంబము అనే పదం మరి ఇంగ్లీష్ లో ఏమని అన్నాం? ఫ్యామిలీ అని అంటాం. కుటుంబం అనేది విశ్వజనీనమైనది, ఒక ప్రాథమిక సంస్థ అని అంటాం. దీనికి సో బేస్ ఏది అంటే వివాహం. మరి కుటుంబం అనే పదం ఎలా వచ్చింది? ఈ కుటుంబం అనే పదం మరి చూసినట్లయితే, కుటుంబము అని అన్నాం. ఈ పదం కుటుంబం అనే పదాన్ని ఇంగ్లీష్ లో ఏమని అన్నామంటే ఫ్యామిలీ అని అంటున్నాం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ వాస్ కాల్ ఫ్యామిలీ అని అన్నాం. సో ఇంగ్లీష్ లో ఏమని అంటున్నాం దీన్ని అంటే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అనే పదం రోమన్ పదమైనటువంటి ఫ్యాములస్ అనే పదం నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ అనే పదం ఓకే రోమన్ పదమైనటువంటి, ఈ ఫ్యామిలీ అనే పదం రోమన్ పదం ఫ్యాములస్. ఓకే, ఫ్యాములస్ అనే పదం నుంచి రావడం జరిగింది. ఫ్యాములస్ అని అన్నాం. ఫ్యాములస్ అనే పదం రోమన్ పదం ఫ్యాములస్ నుండి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఫ్యాములస్ అంటే ఏంటి అని అన్నట్లయితే సేవకుడు అని అర్థం. ఫ్యాములస్ అంటే సేవకుడు. ఫ్యాములస్ అంటే అర్థం ఏంటంటే సేవకుడు అని అర్థం ఉన్నట్లుగా తెలుస్తుంది. గుర్తుందా? సో దిస్ కుటుంబం అనేది మన టాపిక్. ఈ కుటుంబం అనేది మరి ఇంగ్లీష్ లో దీన్ని ఏమని అన్నామంటే ఫ్యామిలీ అని అన్నాం. ఫ్యామిలీ అనే పదం రోమన్ పదమైన ఫ్యాములస్ అనే పదం నుంచి వచ్చింది అనేది ఒక వాదన. నంబర్ 1 ఇది. ఓకే, సో నంబర్ 1. నంబర్ 2 మరి చూసినట్టయితే లాటిన్ పదం ఫెమిలియా అని అన్నాం. ఫ్యామిలియా అనే పదం నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. రెండవ సో దేన్ని చూసినట్లయితే ఇది దేని నుంచి వచ్చింది అన్నట్లయితే సో దిస్ లాటిన్ పదమైన ఫ్యామిలీ అనే పదం, ఈ ఫ్యామిలీ అనే పదం ఓకే లాటిన్ పదం. ఈ లాటిన్ పదం ఏంటి అంటే ఫ్యామిలియా అని అన్నాం, లేదా ఫెమిలియా అని అన్నాం. ఫెమిలియా ఓకే, ఈ ఫెమిలియా అనే పదం నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. యూ కెన్ రైట్ ఫ్యామిలియా అనే పదం అని అన్నాం, లేదా ఫెమిలియా అని అంటాం. ఓకే, ఫ్యామిలియా అనే పదం నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఫ్యామిలియా అని అంటే ఏంటి? లాటిన్ పదం నుంచి వచ్చిందనే వాదన కూడా కనిపిస్తుంది. రెండవ వాదన ఇది. ఈ ఫ్యామిలియా అని అన్నట్లయితే మరి చూసినట్లయితే సో ఇక్కడ కూడా మరి ఏమని అర్థం అంటే సేవకుడు అని, అదే రకంగా మరి సో బానిస అని అర్థాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. బానిస అని అర్థం ఉన్నట్లుగా తెలుస్తుంది. సేవకుడు అని, అదే రకంగా బానిస అని అర్థం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ బానిస వ్యవస్థ అనేది భారతదేశంలో ఉందా అంటే లేదు. భారతదేశంలోనే కాదు, అనేక దేశాల్లో దీన్ని పూర్తిగా రూపుమాపడం జరిగింది. బానిస వ్యవస్థ
భారతదేశంలో దట్ ఇన్ ద 1843లో ఈ బానిస వ్యవస్థ అనేది రద్దయింది. 1843లో దీన్ని రద్దు చేశారు. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. స్లేవరీ అని అంటున్నాం. స్లేవరీ సెర్ఫ్ డమ్. ఈ సెర్ఫ్ డమ్ అనేది ఎప్పుడు అబాలిష్ చేయబడింది అంటే 1843. మరి ఈ ఫెమిలియా అనే పదం నుండి వచ్చింది లాటిన్ పదం అని అన్నాం. ఈ లాటిన్ పదం నుండి వచ్చినటువంటిది అని చెప్పేసి అని. ఓకే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేదే కుటుంబం. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేదే కుటుంబము అని చెప్పేసి అన్నాం. మరి కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉండాలి ఏంటి అనే అంశాలపైన అనేక చర్చలన్నీ జరిగాయని చెప్పేసి అన్నాం. పూర్వం మరి చూసినట్లయితే పూర్వం మరి ఎలా ఉండేది అన్నట్లయితే మనిషి యొక్క ముఖ్యమైనటువంటి వృత్తి, ముఖ్యమైన విధానం ఏది అంటే ఆహార సేకరణ అని చెప్పేసి అన్నాం. అప్పుడు కుటుంబం ఏర్పడిందా అంటే ఉన్నతంగా కుటుంబం అయితే ఏర్పడలేదు. గుహల్లో కానీ చెట్ల తొర్రల్లో కానీ ఇలా నివసించిన వాడు ఆది మానవుడు అని చెప్పేసి అని తెలుస్తుంది మనకు. భారతదేశంలో కనిపించినటువంటి మొట్టమొదటి మానవుడు రామాపిథికస్. ఎవరు? రామాపిథికస్ అని చెప్పేసి అన్నాం. అలా మరి ఆనాడు మరి చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందా అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడలేదు అని తెలుస్తుంది. ఆదిమ సమాజంలో అంతగా ఏర్పడలేదు. ఓకే, స్వైర వివాహ పద్ధతి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరు అంటే వావి వరసలు లేకుండా, ఓకే, వావి వరసలు లేకుండా ఈ మిథున సంబంధాలు, లైంగిక సంబంధాలు కలిగి ఉన్నాడు ఆది మానవుడు అని చెప్పేసి అన్నాం. కానీ ఆ తర్వాత నాగరికత అభివృద్ధి చెందుతూ చక్రాన్ని కనుగొనడం, నిప్పును తయారు చేసుకోవడం, ఇటువంటివన్నీ తర్వాత సముద్రయానం చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగాయో ఇటువంటి సందర్భంలో ఏమైందంటే కుటుంబ వ్యవస్థకు రూపకల్పన జరిగింది అని చెప్పేసి అన్నాం. కుటుంబ వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. గుర్తుందా? సో ఇలా మరి ఈ కుటుంబం అనేది కాలక్రమేణా ఏర్పడింది, క్రమానుగతంగా ఏర్పడింది అని పేర్కొన్నది మోర్గాన్ అనే పండితుడు. ఓకే, క్రమానుగతంగా అంటే అంచెలంచెలుగా డెవలప్ అవుతూ ఏర్పడింది అని చెప్పినటువంటి సో క్రమానుగతంగా ఈ కుటుంబం అనేది ఎలా అన్నట్లయితే క్రమానుగతంగా ఏర్పడింది. ఈ క్రమానుగతంగా ఏర్పడింది అని చెప్పింది ఎవరంటే మోర్గాన్. ఈ మోర్గాన్ అనే పండితుడు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఎవరు చెప్పింది దీన్ని అన్నట్లయితే మోర్గాన్ అనే పండితుడు పేర్కొనడం జరిగింది అని చెప్పేసి అన్నాం. గుర్తుందా? క్రమానుగతంగా అంచెలంచెలుగా ఏర్పడింది అని చెప్పేసి అన్నాం. అంటే ఒకేసారి ఏర్పడలేదు, అంచెలంచెలుగా ఏర్పడింది అని చెప్పి పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అన్నాం.